అందరికీ నమస్కారం. నా పేరు కటారకొండ సాయి కుమార్, విద్యార్థి సంఘం నాయకుడిని. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఈరోజు పలు కార్పొరేట్ యాజమాన్యాలు బుక్కులను అమ్ముతూ, యూనిఫామ్లు అమ్ముతూ ఈ కాలేజీలు కాకుండా విద్యా నిలయాన్ని కాస్త ఏం చేశారంటే ఒక అంగడిగా మారుస్తున్నారు. బుక్కులు ఏవైతే వీళ్ళు మెటీరియల్స్ ఇచ్చారో, ఏవైతే వీళ్ళు ప్రింట్ చేసిన మెటీరియల్స్ ఉన్నాయో, స్టడీ మెటీరియల్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందని చెప్పేసి పిల్లల విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఆర్థిక దోపిడీకి యథేచ్ఛగా పాల్పడుతున్నారు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే కర్నూలు నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి నారాయణ జూనియర్ కాలేజ్ క్యాంపస్లోన రాత్రి ఏదో దొంగలు వచ్చినట్టుగా వచ్చి ఈరోజు లారీ నుండి పుస్తకాల్ని దిగుమతి చేస్తున్నారు. ఒకసారి మనము లైవ్లో చూడవచ్చు. ఇవన్నీ వస్తే ఇక్కడ అన్ని చూడండి. అక్కడ నారాయణ కాలేజ్ మెటీరియల్స్ ఇవన్నీ వెనకల బ్యాక్గ్రౌండ్ నారాయణ. ఇది వచ్చేసి జేఈ మీన్స్ పుస్తకం. ఇంటర్ ఎడ్యుకేషన్ బోర్డు నిబంధనల ప్రకారం క్యాంపస్లోన ఇంటిగ్రేటెడ్ కోర్సులు నడపరాదు. అంటే జేఈ మీన్స్ అని ఎంసెట్ అని చెప్పేసి దాంతో పాటుగా ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్ ఐపీ సిలబస్లు నడపరాదు. కానీ వీళ్ళు ఇక్కడ అమ్ముతున్న బుక్లు జేఈ మీన్స్ బుక్లు, వీళ్ళు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ కూడా వీళ్ళు అమ్ముతున్నారు. ఇది టోటల్ చూస్తే ఇది విద్యా ఒక కాలేజ్ మాదిరిగా లేదు. ఇది టోటల్గా ఒక బుక్కులు అమ్మే బుక్ స్టోర్ మాదిరిగా యాజమాన్యం వారు నడుపుతున్నారు. అధికారులు అయితే ప్రతిదీ తెలిసినా కూడా కళ్ళు ముచ్చుకొని వారు చూసి చూన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఇది అంగడి కాదు, ఇది కాలేజ్. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కళాశాలల్ని సీజ్ చేసి యాజమాన్యాల వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. నా పేరు కటారకొండ సాయి కుమార్. వచ్చేసి ఏపీ జూనియర్ ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ వర్క్ బుక్ అంట. అంటే వీళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసము అవసరం ఉన్న బుక్కులు, అవసరం లేని బుక్కులు అన్ని ప్రతిదీ తెప్పించి ఖచ్చితంగా పిల్లల్ని కొనాల్సిందే. ఒకవేళ మా దగ్గర ఉన్నాయి సార్ మాకు అవసరం లేదంటే లేకపోయినా కానీ పిల్లల చేతి నుండి డబ్బులు ఇవ్వడం కానీ కాదు, వీళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళు డిడక్ట్ చేసేస్తారు. ఫైనల్గా వెళ్ళే లోపల కట్టేసి వెళ్ళాలా. అంటే వీళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసము కాలేజీల్ని వాడుకుంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పిలుస్తున్నారు. వీళ్ళు ఫీజులు కాదు, ఫీజుల రూపంలో రక్తాన్ని పిలుస్తున్నారు అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికైనా కూడా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకొని యాజమాన్యం వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. లేని పక్షంలోన ఖచ్చితంగా వారి మీద ఉధృతమైన పోరాటాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంట అంటే ఇంటర్ బోర్డు వాళ్ళు ఇచ్చే టెక్స్ట్ బుక్స్ అవన్నీ ఏం అవసరం లేదు. వీళ్ళు సొంతంగా సిలబస్ క్రియేట్ చేయడము, ఇట్లా చేసి వ్యాపారం చేసుకోవడం, కేవలం వ్యాపారం కోసం మాత్రమే నారాయణ విద్యా సంస్థలు నడుపుతున్నారు. కూడా చాలా మంది ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు. ఇవే చదవాలా, ఇవే బుక్కులు చదవాలా, ఎన్ని చూస్తలేము. మార్కులు తక్కువ వచ్చినాయి, ఒక మార్కు తక్కువ వచ్చింది, 2 మార్కులు తక్కువ వచ్చిందని చెప్పి కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయి చనిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులకు కూడా వీళ్ళు ఎన్నో డబ్బులు ఇచ్చి కూడా అలాంటివన్నీ భూస్థాపితం చేసేస్తున్నారు. వీళ్ళ దాంట్లో ఎంతమంది చచ్చిపోయారో, ఎంతమంది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో కూడా బయటకు రాలేదు. ఎందుకంటే వీళ్ళంతా డబ్బుమయం, అధికారులను కూడా వేసుకొనేస్తారు. ఈరోజు విద్యార్థులు ఇట్లాంటి బుక్కులు తెచ్చిపెడితే వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంటుంది? సాగు కొడుతున్నారు రాత్రి పగలంటూ. చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఖచ్చితంగా విద్యార్థులకు వారి ఇష్టమైన పుస్తకాలే చదవాలి. వారికి గవర్నమెంట్ ఏవైతే పెట్టింటుందో ఆ పుస్తకాలు మాత్రమే చదవాలని కూడా కోరుకుంటా ఉన్నాం ఈ విద్యార్థి సంఘాల నాయకులుగా. డబ్బుల కోసమే నారాయణ కాలేజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బుక్ అని, టెక్స్ట్ బుక్ అని క్రియేట్ చేస్తున్నారు. మన గవర్నమెంట్ ఉండేది ఎందుకు? అసలు టెక్స్ట్ బుక్లు క్రియేట్ చేసి 10 మంది చదువుకోవాలా అని అందరికీ తెచ్చిన టెక్స్ట్ బుక్లు కాదని వీళ్ళు నారాయణ కాలేజ్ వాళ్ళు కేవలం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని, ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని టెక్స్ట్ బుక్స్ తెచ్చి వాళ్ళకి ఒత్తిడి చేసి వాళ్ళ మానసికానికి దెబ్బతీసి వాళ్ళకి చదవండి అని ప్రెజర్ చేసి వాళ్ళు చాలామంది సూసైడ్గా తయారవుతున్నారు ఈ టెక్స్ట్ బుక్ల వల్ల. వెంటనే నారాయణ కాలేజీని సీజ్ చేయాలని కోరుతున్నాను నేను. ఇంత అర్ధరాత్రి వేళలో బుక్కులు దింపుకోవడానికి ఏమవసరం? పగులు కూడా దింపుకోవచ్చు కదా. వీళ్ళకి ఇవే అనుమతులు ఉంటే, ఇవే ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలు ఇచ్చింటే, ఇదే ఆర్ఏఓ గారు ఆదేశాలు ఇచ్చింటే ఎందుకు ఇంత రాత్రిలో పూట ఎందుకు ఈ విధంగా చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. చాలా సీక్రెట్గా ఇంత దారుణమా? మళ్ళీ ఎవరు తెలియకుండా ఇంత సీక్రెట్ దింపుతున్నారు.
ఈ నైట్లో బుక్స్ దింపడానికి కారణం ఏమి? పగులు దింపుకోవచ్చు కదా హ్యాపీగా. ఇవన్నీ బుక్కులు చూడండి నిట్లు పేరుస్తున్నారు. ఇంకా అక్కడ అవి పోయేవి ఇవన్నీ నందికొట్కూరు పోయేవి ఇవన్నీ ఏం చేస్తుంది అందుకు నందికొట్కూరు అక్కడ ఉంటాయి పేరు రాసేది ఇక్కడ ఇది నంద్యాల ఓకేనా? ఓకే